హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే నిఫ్టీ, సెన్సెక్స్ ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటి యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే చాలామంది గ్రోత్ స్టాక్ గురించి అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి మనం అనాలిసిస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు లాస్ట్ 1 వీక్ బట్టి వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే కనుక కొంత హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల రావట్లేదు అనమాట. బట్ కొంత రికవరీ అయ్యాను. సో ఈ రోజు నుంచి మనకి డైలీ వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ కైండ్లీ సపోర్ట్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ మన ఛానల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక సో ఓవరాల్ ట్రెండ్ మార్కెట్ స్టిల్ పాజిటివ్గానే ఉంది. మనకి 26,000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 107 పాయింట్స్ అరౌండ్గా పాజిటివ్గా మనకి క్లోజింగ్ ఇచ్చింది. 26,185 పాయింట్స్ అరౌండ్గా మనకి సో ట్రేడ్ అవుతుంది అనమాట. సో గిఫ్ట్ నిఫ్టీ సో ఓవరాల్గా మనకి ఏదైతే గ్యాప్ అప్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. బట్ రేపు మార్నింగ్ మనం గిఫ్ట్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఒకవేళ రేపు కనుక కొంత సో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంటే కనుక మార్నింగ్ 8:30కి సో మన మార్కెట్స్ కొంత గ్యాప్ ఉండే ఛాన్స్ ఉంది. సో మనం రేపటికి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సో రేపు మనకి సో 26,000 లెవెల్ మనకి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో 26,150 పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక సో 26,250 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మేజర్ రెసిస్టెన్స్ 26,250 కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 26,250 మనకి మేజర్ ఆల్ టైమ్ హై అనమాట. సో నిఫ్టీది సో ఆ రీజన్ మనకి సో థర్స్డే రోజు టెస్ట్ చేసి సో ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంది కాబట్టి మన మార్కెట్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ 26,150 మనకి టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 26,250 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ ఒకవేళ 26,150 పైన ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్గా పడి 26,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే ఈ వారం మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక 26,000 మనకి మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఈ రీజన్ కనుక ఒకవేళ బ్రేక్ అయితే కనుక సో 25,850 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్ మనకి సపోర్ట్స్ అనమాట. అలాగే మనకి ఒకవేళ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. 26,250 ఒకవేళ ఈ వారంలో బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి షార్ప్ మూమెంట్ ఉంది. 26,400 నుంచి 26,500 మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా ఈ రీజన్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయితే కనుక 26,400 నుంచి 26,500 మనకి సో రెసిస్టెన్సెస్ కింద ఈ వారంలో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ వారం కోసం. అలాగే మనం సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ కూడా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో మనకి ఏదైతే 85,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 85,500 మన పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక మనకి 86,000 అలాగే 86,600 లెవెల్స్ మనకి ఈ వారంలో మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మార్కెట్ కనుక అప్సైడ్ పాసిబిలిటీ ఉంటే కనుక 86,000 86,600 మనకి రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో సస్టైన్ కాలేకపోతే 85,000 లెవెల్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్గా ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక 84,400 అలాగే 84,000 లెవెల్స్ మనకి ఈ వారంలో సపోర్ట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మార్కెట్ 85,000 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 86,000 86,600 మనం రెసిస్టెన్సెస్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 85,000 లెవెల్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ కాలేకపోతే కనుక 84,400 నుంచి 84,500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక 84,000 లెవెల్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి ఈ వారం సో మంత్లీకి సో సపోర్ట్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది సెన్సెక్స్ది. సో మంత్లీ ఎక్స్పైరీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట సెన్సెక్స్వి. అలాగే చాలామంది గ్రో స్టాక్ గురించి అడుగుతున్నమాట. సో గ్రో ఆల్మోస్ట్ మనకి 100 రూపీస్ ఐపీఓ ప్రైస్లో మనకు దొరికింది. 112 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది. అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ అనేది కనిపించింది. 112 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 192 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అక్కడి నుంచి షార్ప్ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 150 పైన సస్టైన్ అయితే కనుక మంచి మొమెంటం ఉండొచ్చు అని డిస్కస్ చేసాం. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ సస్టైన్ అయింది. సో మనకి సస్టైన్ అయితే మనకి ఫర్దర్ ర్యాలీ ఉండొచ్చు అని చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆ తర్వాత సెల్ ఆఫ్ కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయాలా లేదా అని. గ్రో ఒకవేళ మీకు ఐపీఓలో వచ్చింది లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఒకవేళ ఐపీఓ వచ్చిన తర్వాత మీరు అక్యూములేట్ చేసుకొని ఉంటే కనుక మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే కనుక సెల్ చేయాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. లేదు షార్ట్ టర్మ్ చేస్తే కనుక 140 బిలో అలా స్టాప్ లాస్ ట్రై చేసుకొని హోల్డ్ చేయండి గైస్. అలాగే ఈ వారంలో మనకి షార్ట్ టర్మ్కి ఒకవేళ ఈ గ్రోత్ స్టాక్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో 150 దగ్గర
దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 165 నుంచి 170 అలాగే 180 మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 140 అలా 135 అలా స్టాప్ లాస్ ట్రైల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి గ్రోత్ స్టాక్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో ఎన్హెచ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో 2050 మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద ఈ పర్టికులర్ 2050 రీజియన్ మనకి టెస్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల లాస్ట్ 5 డేస్ బట్టి కూడా ఆల్మోస్ట్ మనకి 3 to 4 డేస్ మనకి ఈ రీజియన్ మనకి టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రీజియన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే సింగిల్ పాజిటివ్ క్యాండిల్ పడితే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ అనమాట. 2150 నుంచి 2200 అలాగే 2300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. అలాగే 1850 స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ అనమాట. అబ్జర్వ్ చేయండి, ఈ రీజియన్ బ్రేక్ అవనియండి. సో రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడు బై చేయకండి. 1 డే క్లోజింగ్ ఇస్తే పాజిటివ్గా అప్పుడు మనకి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్. సో ఇది మనకి ఎన్హెచ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అనుపమ్ రసాయనం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత పాజిటివ్ ఉంది. ప్రీవియస్ ఏదైతే సో రెసిస్టెన్స్ 1180 నుంచి 1200 ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. ఆ రీజన్ బ్రేక్ అయింది ఫ్రైడే రోజు. సో రేపు అబ్జర్వ్ చేయండి 1220 పైన అరౌండ్గా మనకి సస్టైన్ అయితే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ అనమాట. సో 1300 అలాగే 1380 నుంచి 1400 లెవెల్స్ ఫర్దర్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే సపోర్ట్ వచ్చేసరికి మనకి 1100 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది మనకి అనుపమ్ రసాయనం గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి అవంతి ఫీడ్ అనమాట. మనం లాస్ట్ వీక్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం 750 లెవెల్స్ దగ్గర. అది బ్రేక్ అయిన తర్వాత మంచి మొమెంటం కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. అబ్జర్వ్ చేయండి 840 పైన ఒకవేళ సో మండే రోజు సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 900 950 మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సపోర్ట్ వచ్చేసరికి మనకి సో 770 రీజన్ అరౌండ్గా మనకి సపోర్ట్ ఉంది గైస్. సో 775 రీజన్ అరౌండ్గా మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి 840 పైన ఒకవేళ మండే రోజు క్లోజింగ్ ఇస్తే కనుక, ఎందుకంటే 850 టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ పైన ఒకవేళ క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనకి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది కూడా ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తున్న స్టాక్ అనమాట అవంతి ఫీడ్స్ గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.